Best University in AI, ML and Quantum Technology. And the award goes to Guru Kashi University. Secretary ESNR Sindhuja Reddy garini వేదికపైకి వచ్చి అవార్డును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ మా, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. గురు కాశీ యూనివర్సిటీ పంజాబ్లోని తల్వండి సాబోలో ఉన్న ప్రముఖ ప్రైవేట్ విశ్వవిద్యాలయం. 2011లో స్థాపించబడ్డ ఇది NACA A++గా గుర్తింపు పొందింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మేనేజ్మెంట్ వంటి వివిధ రంగాల్లో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు డాక్టరల్ కోర్సులను అందిస్తోంది. 80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్యాంపస్ ఆధునిక మౌలిక సదుపాయాలు మరియు మంచి ప్లేస్మెంట్ అవకాశాలకు ప్రసిద్ధి చెందిందిగా గుర్తింపు పొందింది. బెస్ట్ యూనివర్సిటీ ఇన్ AI, ML అండ్ క్వాంటమ్ టెక్నాలజీ అవార్డును స్వీకరిస్తున్నారు సింధుజా రెడ్డి గారు. కంగ్రాచులేషన్స్ అండి. చెప్పండి, అవార్డు తీసుకున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? మొదటిగా హెచ్ఎండివి వాళ్ళకి నేను చాలా థ్యాంక్ చేస్తున్నానండి. అంటే అలాంటి ఒక అవార్డ్ ఫర్ NAC A++ అదర్ స్టేట్ యూనివర్సిటీకి రావడం, ఒక యూనివర్సిటీలో ఒక మంచి ప్రాపర్ క్వాంటమ్ టెక్నాలజీ ఇస్తున్న యూనివర్సిటీని హెచ్ఎండివి వాళ్ళు గుర్తించినందుకు హెచ్ఎండివి వాళ్ళకి చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాము. సో మనది వచ్చేసి గురుకాశీ యూనివర్సిటీ విచ్ ఇస్ ఇన్ బటిండా, పంజాబ్ అండి. ఇండియాలో లోయెస్ట్ ఫీజుతో ఒక స్టూడెంట్కి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందించాలనే దృష్టితో మన గురుకాశీ యూనివర్సిటీ పనిచేస్తుంది. మనం ఎప్పటి నుంచో అగ్రికల్చర్ గురించి గురుకాశీ వింటున్నాం. మొదటిసారిగా BSc అగ్రికల్చర్ విత్ క్వాంటమ్ టెక్నాలజీ, AIMLతో పాటు క్వాంటమ్ టెక్నాలజీ అందిస్తున్న ఇండియాస్ ఓన్లీ రేరెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటిగా మనం గురుకాశీని చెప్పుకుంటుంటాం. అలాంటి మనకి బెస్ట్ ఎమర్జింగ్ అవార్డ్, బెస్ట్ యూనివర్సిటీ ఇన్ AIML, ఇన్ని 100 యూనివర్సిటీలు 100 కాలేజ్లు ఉండగా వాటిలో ఒక బెస్ట్ యూనివర్సిటీగా మనది రావడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే మ్యామ్, అంటే ఇప్పుడు పిల్లలు ఎక్కువగా ChatGPT అలాంటివి వాడుతుంటారు కదా, సో దీనివల్ల వాళ్ళ క్రియేటివ్ థింకింగ్ ఏమైనా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయంటారా, లేదంటే ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? ఏ టెక్నాలజీ వచ్చినా దాంట్లో మంచి ఉంటుందండి, చెడు ఉంటుంది. అలాంటిది ఏంటి అందుకు ఖచ్చితంగా హ్యూమన్ కైండే సపోర్ట్ చేయాలి. ఎన్ని AIML వచ్చినా ఒక మెషిన్ని తయారు చేయడానికి అయితే ఆఖరికి మనిషే ఉండాలి కదా. సో ఖచ్చితంగా బెస్ట్ ఉంటుంది. ఏది తీసుకున్నా కూడా ఎటు సైడ్ అయినా వచ్చే ఏ కోర్స్ అయినా ఒక రాంగ్కి రాదు, బెస్ట్కే వస్తుంది. కాబట్టి ఒక క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్, ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ పర్మిషన్స్, అక్రిడేషన్స్ ఉండే యూనివర్సిటీలో తీసుకుంటే ఫ్యూచర్ స్కోప్ చాలా బాగుంటుంది. ఉమెన్గా మీరు ఇప్పుడు ఇంత గొప్ప సక్సెస్ని సొంతం చేసుకున్నారు, అలాగే చాలామంది భయపడుతుంటారు, స్టేజ్ ఫియర్ ఉంటుంది. సో వాళ్ళందరి కోసం మీరు ఒక మాట చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? విమెన్ ఇప్పుడు ప్రతి దాంట్లో ముందున్నారండి. మనం ఈరోజు చూస్తున్నాం, మనతో పాటు అవార్డ్స్ తీసుకున్న వాళ్ళలో ఎంతోమంది విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, విమెన్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మంచి ఎన్నో పొజిషన్స్లో విమెన్స్ మనం చూస్తున్నాం. విమెన్స్ ఆర్ నాట్ లిమిటెడ్ టు ఎర్త్ అండి, ఈవెన్ స్పేస్కి కూడా వెళ్తున్న విమెన్ని చూస్తున్నాం. కాబట్టి విమెన్కి ఒక లిమిటేషన్ లేదు. విమెన్ వెళ్ళాలనుకుంటే ఎక్కడి వరకైనా వెళ్ళొచ్చు, ఏదైనా సాధించవచ్చు. మనలాంటి ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ వస్తే రేపు ఫ్యూచర్ స్టూడెంట్స్ని కూడా, అంటే మంచి స్టూడెంట్స్ని మనం తయారు చేయడానికి, తల్లి ఎలా అయితే ఇంట్లో స్టూడెంట్ని, ఒక పిల్లాడిని తయారు చేస్తుందో, ఒక విమెన్ ఆంటర్ప్రెన్యూర్ వస్తేనే ఫ్యూచర్ తయారు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అది చాలా చక్కటి ప్రశ్న అడిగారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నా పేరు భవన్ రెడ్డి. నేను సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ గురుకాశీ యూనివర్సిటీ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మన ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఫ్రమ్ HMTV అండ్ హ్యాన్స్ ఇండియా అండ్ అపెక్స్ వీళ్ళందరి తరఫు నుంచి ఈ అవార్డు తీసుకోవడం మాకు చాలా గర్వంగా ఉంది. మాకు వచ్చిన కేటగిరీ బెస్ట్ ఎమర్జింగ్ టెక్నాలజీ, AIMLతో పాటు క్వాంటమ్ టెక్నాలజీ ఈ భాగంలో మాకు అవార్డు రావడం జరిగింది. దీనికి మన HMTVకి వీళ్ళందరికీ కూడా మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి టెక్నాలజీస్ ఇండియాలో చాలా తక్కువ యూనివర్సిటీస్లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ బీటెక్, CSC, AIMLతో పాటు అగ్రికల్చర్ BScలో కూడా క్వాంటమ్ టెక్నాలజీ అందిస్తున్న ఫస్ట్ యూనివర్సిటీ. మన సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ చాలా ఫోకస్ చేస్తున్నాయి. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా క్వాంటమ్ వ్యాలీ అని కొత్తగా లాంచ్ చేశారు కదా. ఇలాంటి ప్రీమియం అవార్డ్ ఫంక్షన్స్కి వచ్చినప్పుడు మాకేమనిపిస్తుందంటే, ఒక టెక్నాలజీ అన్నది మార్కెట్లోకి వెళ్తుంది, మాలాంటి వాళ్ళకు కూడా, స్టూడెంట్స్ కూడా మేము ఈజీగా రీచ్ అవ్వగలము ఇలాంటి మీడియా తరఫున అని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.